విష్ణు పురాణం బృందావనంలో రాధాదేవి జననం. ముందుగా మనకి ఈ సీతారాములు పుట్టినటువంటి ప్రాంతాన్ని, సీతారాములు ఉండేటటువంటి దాన్ని సాకేతం అంటాం. లక్ష్మీనారాయణలు ఎక్కడ నివసిస్తారంటే వైకుంఠం అని ఎలా అంటామో సీతారాములకి సాకేతం. రాధాకృష్ణులు ఉండేటటువంటి దాన్ని మనము గోలోకం అంటాం. అక్కడ గోలోకంలో ఎలా ఉంటుందండి అని అంటే నీళ్లు క్రింద స్థాయి నుంచి పై స్థాయికి ప్రవహిస్తాయి. అంటే ఇప్పుడు మనం భూలోకంలో ఎలా ఉంటాయండి, పైనుంచి క్రిందకి ప్రవహిస్తాయి నీళ్లు. ఇక్కడ క్రింద నుంచి పైకి ప్రవహిస్తాయి. అందుకనే రాధాధార అంటాం అన్నమాట. అక్కడ సుధాముడు అనే మహాభక్తుడు ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మకి. అతనే కుచేలుడి కింద పుట్టాడనమాట శాపవశాత్తు. ఏం జరిగింది, ఒక రోజున బ్రహ్మదేవుడు సుధాముడిని పిలుస్తాడు, మహాభక్తుడు కాబట్టి. నాయనా సుధామ, నువ్వు గోలోకం వెళ్ళి చక్కగా ఇదిగో నేను నీకు ఒక ఉత్తరాన్ని రాసిస్తున్నాను. దీంట్లో ఏంటంటే ఒక సందేశాన్ని, అది ఆ సందేశాన్ని తీసుకెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మకి నువ్వు ఇవ్వు అంటాడు. అందులో ఏముందో చెప్పడనమాట. చెప్పకపోతే అది మూసేసి ఇస్తే సరే అని చెప్పి మనకి ఎవరిని పంపాలండి, నారదుణ్ణి, బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి నారదుడిని పట్టుకెళ్ళి మీరిద్దరు కలిసి ఇవ్వండి అంటారు. సరే, నారదుడిని ఎందుకు బ్రహ్మదేవుడు పంపాడంటే, బ్రహ్మదేవుడు అంటే అన్నిటికంటే పెద్దది అని అర్థం. అందువల్ల ఎప్పుడైనా సరే మనకు కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, నిర్ణయాలు, ఈ ట్రాన్స్ఫర్లు ఇలాంటివన్నీ కూడా చేసేది బ్రహ్మదేవుడే. ఎవరు? నారద మహర్షి. ఎందుకంటే నారము అంటే జ్ఞానము, దా అంటే ఇచ్చేవాడు కాబట్టి నారదుడే ఇస్తాడు. అప్పుడు సుధాముడు ఏం చేస్తాడు, సరే అని ఇద్దరు కలిసి వెళ్తారు. వెళితే ఆ గోలోకంలో అది కనిపించదు. ఆ గోలోకం దగ్గరికి వెళ్ళేసరికి నారదుడిని అడుగుతాడు, ఏంటి కనబట్టలేదంటే ఇదే గోలోకం, అయితే ఇక్కడ కృష్ణ కృష్ణ అంటే తలుపులు తెరుచుకోవు, రాధా రాధా అనాలా, అప్పుడు నీకు తెరుచుకుంటాయని చెప్తాడు. నేను ఆ రాధా అన్న శబ్దం అనను, ఎందుకంటే నేను శ్రీకృష్ణ భక్తుడిని. రాధ ఎవరండి? ఆమె మాకు శ్రీకృష్ణుడి యొక్క ప్రేయసి. ఆమెను నేను తలుచుకోవడం ఏంటి, అనవసరమైన ప్రాముఖ్యత కృష్ణుడు ఆమెకి ఇస్తున్నాడు అంటాడు. తప్పలా అనకూడదని నారదుడు అన్నా సరే నేనైతే అనను అంటాడు. అప్పుడు పిలవకపోతే సరే అయితే నీ కోసం నేనే పిలుస్తున్నాను అని చెప్పి నారదుడు ఏం చేస్తాడు, రాధే రాధే అని పిలుస్తాడు. వెంటనే అక్కడ మొత్తం గోలోకం అంతా అక్కడ ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమయ్యేసరికి ఇద్దరు కలిసి దాంట్లో దిగుతారు. ఇద్దరు దిగిన తర్వాత వెళ్తారు. లోపలికి వెళ్ళితే అక్కడ ప్రతి భక్తురాలు, ప్రతి ఒక్కళ్ళు కూడా రాధే రాధే అంటున్నారు. ఇది విని తట్టుకోలేకపోతున్నాడు ఎవరు, ఈ సుధాముడు. వెంటనే అక్కడ అసలు కృష్ణనామమే జపమే లేదు అక్కడ. ఆ రాధమ్మ తల్లి ఏం చేస్తుంది, ఆయనకు పెట్టిన భోగం ఉంటుంది కదా, శ్రీకృష్ణుడికి పెట్టిన ప్రసాదం ఉంటుంది కదా, ఆమె ముందు కొంత వెన్నను ఇలా తినేస్తుంది. ఆ ఎంగిల్ చేత్తోనే మిగతా ఆ ఎంగిల్ని శ్రీకృష్ణుడికి తినిపిస్తుంది. ఇది చాలా జుగుప్సాకరంగా మనకి ఈ సుధాముడికి అనిపిస్తుంది అనమాట. అనిపించి ఏమిటిదంతా అని అనుకుంటాడు. అందరూ రాధే రాధే అంటే తట్టుకోలేకపోతే అప్పుడు ఏం చేస్తాడంటే అక్కడ ఒక క్రిమి అక్కడ వెళ్తూ ఉంటుంది పాకుతూ. మీకు అందరికీ కూడా కృష్ణనామంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూపిస్తాను, రాధ ఎంత ప్రమాదకరంగా ఉంటుందో చూపిస్తాను అని చెప్పేసి ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా ఈ క్రిమి అవన్నీ అక్కడ తిరుగుతున్నాయి, అది వదిలేసాడు. ఫస్ట్ కృష్ణనామాన్ని జపిస్తాడు. కృష్ణ కృష్ణ అని అనగానే అక్కడంతా కూడా జీవము పుడుతుంది. మొత్తం అక్కడ ప్రకృతి అంతా కూడా చెట్టులు, నదులు, సెలయేర్లు, పువ్వులు అవన్నీ కూడా సృష్టించబడతాయి, కనబడతాయి. చూసారా కృష్ణనామంలో ఎంత గొప్పతనం ఉందో, జీవం ఉంటుంది అంటాడు అని. బాగుంది. ఈ లోపల మరి రాధానామంలో ఉన్నది నేను చూపిస్తా చూడండి మీకని అక్కడ పాకుతున్నటువంటి ఒక క్రిమిని చూపిస్తూ రాధా రాధా అని అనమంటాడు. అందరూ రాధే రాధే అనగానే ఆ క్రిమి చచ్చిపోద్ది. అయ్యో బాబాయ్ అడిలిపోతారంతా, ఇదేంటి రాధానామం చెప్తే చచ్చిపోయింది ఏంటి క్రిమి అని. మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ చక్కగా రాధా రాధా అని ఇంకొక బటర్ఫ్లై, ఒక సీతాక ఒక చిలుక ఎగురుతూ ఉంటుంది. దాన్ని చూసి అనమంటాడు. దాన్ని చూసి అనగానే ఏమవుతుంది, ఆ సీతాకోక చిలుక అది కూడా చచ్చిపోద్ది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఒక కుందేలు తిరుగుతూ ఉంటుంది. ఆ కుందేలను చూసి రాధా రాధా అనమంటే అది చచ్చిపోద్ది. ఇలా ఈ గోపికలందరూ కూడా డౌట్ వచ్చేస్తుంది. వీళ్ళందరికీ సందేహం ఏంటంటే అయ్యి బాబాయ్ రాధానామాన్ని అంటే వీళ్ళందరూ కూడా చచ్చిపోతున్నారు, ఏమిటి భయం అనేసేస్తుంది. వేసేసరికి అప్పుడు ఏం జరుగుద్ది, ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి నన్ను రాధానామం అనవా, నన్ను రాధానామం అనవా అని సుధాముడిని అడుగుతూ ఉంటుంది.
అంటే నువ్వు అనకూడదమ్మా, నువ్వు ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, చచ్చిపోతుంది. నువ్వు రాధా రాధా అంటే నువ్వు చచ్చిపోతావమ్మా అన్నా సరే అను రాధే రాధే అని అనమంటది. సరే అని అనరు వీళ్ళు. ఈ లోపల రాధాదేవి వైపు చాలా దీనంగా ఆమె చూస్తూ ఉంటుంది ఆ పిల్ల. రాధాదేవి ఏమీ అనదు. ఈ లోపల ఏం చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ, నా కోసం నువ్వు ఏదో మాట్లాడాలనుకుంటున్నావు కదా సుధామ, నువ్వు మధ్యాహ్నం హారతి టైంకి వచ్చామంటే ఆ హారతి టైంకి వచ్చేసరికి ఉయ్యాల్లో రాధాకృష్ణులు ఊగుతూ కృష్ణుడికి ఎంగిలి వెన్నను తినిపిస్తూ ఉంటుంది తాను తింటూ. ఇది తట్టుకోలేకపోతాడు ఆయన. తట్టుకోలేక తర్వాత ఏం చేస్తాడు, కృష్ణుడికి ఏం చెప్తాడు, కృష్ణ ఈమె ఎంగిలి ఇవన్నీ చేస్తుంది, ఇక్కడ రాధ ప్రాముఖ్యత ఇదిగో ఈ పురుగులన్నీ చచ్చిపోయినాయి అని చెప్పి కృష్ణుడు ఏం మాట్లాడ్డా అవునా అంటాడు. అని సరే నాకు చాలా తలపోటుగా ఉంది నేను పడుకుంటానంటే కృష్ణుడు వేరే గదిలోకి పంపించేస్తాడు సుధాముడు. అయితే ఎవరిని రాకుండా చూడు సుధామ అని కృష్ణుడు అంటాడు. అప్పుడు సరైన రాధాదేవిని ఎవరిని రానివ్వకుండా ఈ సుధాముడు ఆ తలుపుల దగ్గర కాపలా ఉంటాడు. ఈ లోపల ఏమవుతుంది, శ్రీకృష్ణ పరమాత్మ లోపలికి వెళ్ళి నిద్రపోతూ ఉంటాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ఆయన రాధే రాధే అని పిలుస్తూ ఉంటాడు. రాధే రాధే అని పిలవగానే ఏమైందండి ఇక్కడ ఇమ్మీడియట్గా అక్కడ ఆ శబ్దము రాధమ్మ తల్లికి వినబడుతుంది. వెంటనే రాధమ్మ పరుగున ఆ గదిలోకి వెళ్ళబోతుంటే సుధాముడు ఏం చెప్తాడు, వెళ్ళకూడదమ్మా, నువ్వు వెళ్ళకూడదు, ఎందుకనంటే నీకు సంబంధం లేదు, కృష్ణుడు నన్ను వెళ్ళనివద్దు అన్నాడు, ఏకాంతం కావాలన్నాడు, కృష్ణుని వెళ్ళకూడదంటే నేను లేకుండా కృష్ణుడు ఉండలేడు, ఆయన శ్వాసతో నా స్వామి నన్ను పిలుస్తున్నాడు అని చెప్పుద్ది రాధమ్మ తల్లి. పిలుస్తుంటే అప్పుడు తన సుధాముడు ఎంత వారించినా సరే నిన్ను శపిస్తాను రాధా అని అంటే, నువ్వు శపిస్తావో ఏం చేసుకుంటావో చేసుకో, నేనైతే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఆమె ఏం చేస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు లోపలికి వెళ్ళిపోతుంటే అప్పుడు సుధాముడు శపిస్తాడు, నువ్వు ఏ కృష్ణుడి కోసమైతే ఒక్క క్షణం కూడా అరక్షణం కూడా రాధమ్మ తల్లి కృష్ణుడిని వదిలి ఉండలేదు, మరి అటువంటి కృష్ణుడు నీకు 100 సంవత్సరాల్లో దూరం అయిపోతావు, తర్వాత నువ్వు మర్చిపోతావు కృష్ణుడిని అని శపిచ్చేస్తాడు. శపిచ్చేస్తే బిత్తరపోద్ది రాధాదేవి, ఎంత పని చేసావు సుధామ అనుకొని పాపం ఆమె ఏమీ శపించదు. అతను చేసినటువంటి దుష్క్రియ వలన, ఈ దుశ్శాపం వలన అతడు తల్లిదండ్రులనిద్దరిని విడదీశాడు కాబట్టి, రాధాకృష్ణుని విడదీశాడు కాబట్టి వాళ్ళు ఎలా పుట్టారంటే ఇతను కుచేలుడుగా, గర్భదరిద్రుడిగా ఇతను పుట్టడం జరుగుతుంది కుచేలుడు. వెంటనే భూలోకంలోకి పాపం రాధమ్మ తల్లి వెళ్ళబోతుంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడు, మరి గుర్తుండాలి కదా, మరి కృష్ణుడు ఎప్పుడైనా ఒకసారైనా గుర్తు రావాలి కదా, అందుకని కృష్ణుడు రాధమ్మను గుర్తించగలుగుతాడు, కానీ రాధమ్మ కృష్ణుడిని గుర్తించలేదు, ఇది శాపం. అప్పుడు ఆమె ముంగురులను ఇలాగా చక్కగా చుడతాడు, ఈ ముంగురులు ఇలాగే పుడతావు నువ్వు, నేను ఇది చూసినప్పుడు నేను గుర్తొస్తాను అని చెప్పేసి ఏదో ఒక కోడ్ లాగా పెట్టుకుని ఆయన రాధమ్మ తల్లికి పంపించేస్తాడు. ఇక రాధమ్మ తల్లి భూలోకంలో జన్మించింది. ముందుగా రాధమ్మను పంపుతాడు. రాధమ్మ తల్లి ముందుగా పుట్టిన తర్వాత ఆ రాధమ్మ తల్లికి 2 కళ్ళు ఉండవన్నమాట. ఎందుకనంటే తాను ఏమని కోరుకుంటుందంటే, తాను కళ్ళు తెరిస్తే శ్రీకృష్ణ పరమాత్మనే మొట్టమొదట చూడాలా, నేను ఈ ప్రపంచాన్ని విశ్వాన్ని దేన్ని కూడా నేను చూడను. అది రాధమ్మ తల్లికి శ్రీకృష్ణ పరమాత్మ మీద ఉన్నటువంటి ప్రేమ అనురాగం. అప్పుడు ఈ కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడు, తర్వాత ఆయన పుడతాడు. మనం ఈ కృష్ణ జననం గురించి మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత రాధాకృష్ణులు ఇద్దరు కూడా రాధమ్మ తల్లికి కళ్ళు కనబడవన్నమాట. అప్పుడు ఈ వసుదేవుడు ఇలా తీసుకొస్తూ ఉంటే ఎలాగో అలాగా మొత్తం పైన రాధమ్మ తల్లి బండి మీద వాళ్ళ నాన్న వ్రజభూమికి తీసుకెళ్తూ ఉంటారు. వ్రజభూమికి తీసుకెళ్తూ ఉంటే ఆ బండి అనుకోకుండా పడిపోతే ఆ పిల్ల కొంచెం దూరంగా రాధమ్మ తల్లి విసిరివేయబడుతుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను తీసుకొస్తారు. వీళ్ళు వర్షం వస్తుందని చెప్పేసి వసుదేవుడు అక్కడ ఆ బాలుడిని అక్కడ పెడితే వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణ పరమాత్మ రాధమ్మ తల్లి పక్కపక్కన కలుసుకుంటారు. ఆ తర్వాత ఈమె వ్రజభూమికి వస్తుంది. ఈమెకి మాటలు రావు, అసలు కళ్ళు కనబడవు. అప్పుడు అంతా కూడా ఋషులు వస్తారు, జ్యోతిష పండితులు వస్తారు. వచ్చి అందరూ కూడా రాధమ్మ తల్లికి మహజ్జాతకురాలు ఈమె, కాకపోతే ఏమిటిలా అయింది, మాటలు వస్తాయని చెప్తారు కానీ మాటలు రావడం లేదు అని చెప్పి అందరూ కూడా బెత్తరపోతూ ఉంటారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడు, ఆ పిల్లాన్ని తీసుకొచ్చి ఈమె పడుకున్న ఉయ్యాల దగ్గరికి నందుడు
యశోద వీళ్ళ స్నేహితులు అనమాట ఈ వ్రజభూమిలో. అందువలన బృందావనంలో మధురలో ఉన్నటువంటి వీళ్ళు వ్రజభూమికి ఈ యొక్క రాధమ్మ తల్లి పేరు ఫంక్షన్కి పెట్టడానికి తీసుకొస్తే, నామకరణోత్సవానికి తీసుకొస్తే, అక్కడ రాధమ్మ తల్లిని ముట్టుకున్నటువంటి కృష్ణుడు, ఆ కృష్ణ స్పర్శ వల్ల రాధమ్మ తల్లికి 2 కళ్ళు వచ్చేస్తే వాళ్ళు చాలా సంతోషపెడతారు. మొట్టమొదటగా రాధమ్మ తల్లి శ్రీకృష్ణుని దర్శిస్తుంది. అందువలన రాధమ్మ తల్లి అంటే ఎవరండి అంటే ప్రేమకు ప్రతిరూపం, ప్రేమ దేవత ఆమె అసలు రూపము లేనటువంటి ఆ ప్రేమను తీసుకొచ్చి ఒక కుప్పగా పోస్తే వచ్చేటటువంటిది రాధమ్మ తల్లి. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆయన కరుణకు, ప్రేమకు, ప్రేమ దేవుడు, ఆయన ప్రేమ దేవత. అందువలన ఆయన సఖుడిగా అందరితో కూడా, ఎవరితో కూడా మీరు చూసినట్లయితే అతను ఎప్పుడు కూడా స్వామివారు స్నేహితుడిగానే ఉంటాడు. అందరికీ కూడా చక్కటి ఆడుకుంటూ అందరినీ కూడా మంచి మార్గంలోకి తీసుకొస్తాడు. ఈ విధంగా ఈ రాధాకృష్ణులు ఇద్దరూ కూడా కలిసి మనకి స్వామివారు అవతారమూర్తులుగా వెలిశారు. ఇక్కడేమో కుచేలుడేమో ఒక గర్భదరిద్రుడిగా ఆయన పుడతాడు. పుట్టిన తర్వాత చాలా పేదరికంలో అలమటిస్తూ మరి పెళ్లి చేస్తారు వాళ్ళ తల్లిదండ్రులు. బండెడు సంతానంతో ఆ యొక్క కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మకి దర్శనం కోసం వాళ్ళ భార్య వెళ్ళమంటే మరి పరితపిస్తూ ఉంటాడనమాట. ఈ విధంగా ఈ యొక్క రాధాకృష్ణుల యొక్క జననం అనేటటువంటిది మనకి కలగడం అనేటటువంటిది జరిగిందనమాట.